జగన్ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రఘునందన్ గారి నాయకత్వం, రఘునందన్ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారికి మెదక్ చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా అభివృద్ధి చెందుతుందంటే కేవలము భారతీయ జనతా పార్టీ 2014లో ఎప్పుడైతే అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిందో వచ్చిన నుంచి మరి భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలే తప్ప మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదని మేము ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. మరి దుందిగల్ రింగ్ రోడ్ నుంచి మరి మెదక్ వరకు 4 లైన్ల రోడ్డు, అదేవిధంగా మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు మరి శాంక్షన్ చేయించి మరి రఘునందన్ రావు గారి కృషి వల్ల ఈరోజు 2 కూడా శాంక్షన్ అయినాయి. పూర్తిగా సెంట్రల్ బడ్జెట్తోనే ఈ యొక్క రోడ్స్ నిర్మాణము చేపడుతున్నాము. మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణం వలన మరి చాలామందికి మరి సంక్షేమం కానీ వారికి అభివృద్ధి కానీ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల ఎంతోమంది కార్మికులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడి మరి నర్సాపూర్ నుంచి బయలుదేరితే మధ్యలో అక్కడక్కడ ఈ 2 లైన్ల రోడ్డు వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి. అది ఎంపీ గారి దృష్టికి పోవడం జరిగింది. మరి దానికోసమే మరి రఘునందన్ రావు గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేసినందుకు వారికి మేము హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వారికి మెదక్ జిల్లా తరఫున మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అభివృద్ధి జరగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి రహదారులు అభివృద్ధి జరిగితేనే ఆ దేశం యొక్క అభివృద్ధిగా గుర్తిస్తారు. మరి అందులో భాగంగానే మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం. మరి మొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ జిల్లా తరఫున, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మరి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఊప్రాన్ రోడ్డు పెద్దగా ఉన్నది, నర్సాపూర్ రోడ్డు 2 లైన్ల రోడ్డు వలన మరి ఇంకా మరి అధునాతనమైనటువంటి రోడ్డు కావాలి, మాకు 4 లైన్ల రోడ్డు కావాలంటే అపర భగీరథునిలా ఆ ఫైల్ పట్టుకొని మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో చర్చించి ఒప్పించి మెప్పించి మెదక్ నుండి ఎంపీ గెలిచినటువంటి రఘునందన్ రావు గారు మెదక్ ప్రజల రుణము తీసుకుంటానని చెప్పేసి గెలిచిన డే 1 నుంచే వారు చెప్తా ఉన్నారు. ప్రజల సమస్యలలో ప్రజల యొక్క ఏ విషయంలోనైనా తాను ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33,000 కోట్ల కేంద్ర నిధులతో జాతీయ రహదారులు మరి మంజూరు చేయడం జరిగింది. ఈ 33,000 కోట్ల జాతీయ రహదారులలో మరి మెదక్ ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మరి ఔటర్ రింగ్ రోడ్ ఉందో, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు 4 లైన్ల రోడ్డును మంజూరు చేసిన ఘనత రఘునందన్ రావు గారిది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, రఘునందన్ రావుకి ఈరోజు మెదక్ జిల్లా తరఫున పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మెదక్ అభివృద్ధి గురించి కంకణబద్ధులై నిర్విరామంగా 24 గంటలు కృషి చేస్తున్నటువంటి రఘునందన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాల్లో కూడా మెదక్ను ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి రఘునందన్ రావు గారు కంకణబద్ధులై ఉన్నారు. వారందరికీ కూడా వారికి మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 4 లైన్ల
జాతీయ రహదారి కాకుండా మెదక్ చుట్టూ 7 కిలోమీటర్ల యొక్క రింగ్ రోడ్డును కూడా శాంక్షన్ చేయించినటువంటి ఘనత రఘునందన్ రావు గారిది. కాబట్టి రఘునందన్ రావు గారికి మరొకసారి మెదక్ జిల్లా ప్రజల పక్షాన, మెదక్ బీజేపీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ల్యాండ్ యాక్విజిషన్ చేసి ఈ నిధులను దారి మళ్లించకుండా, ఈ నిధులను దుర్వినియోగం కాకుండా, ఈ నిధులను మరి ఆపకుండా వెంటనే ల్యాండ్ యాక్విజిషన్ చేసి మరి ఈ రోడ్డు మార్గానికి సుగమము మార్గం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము హెచ్చరిస్తూ ఉన్నాము. వచ్చిన నిధులను వెంటనే మరి ఖర్చు పెట్టడానికి ల్యాండ్ యాక్విజిషన్ యొక్క పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారత్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.